అయితే క్విక్గా గోపురంకి ఎక్కడానికి మనం అయితే టికెట్స్ తీసుకుందాం. చూద్దాం ఎంత సమయం అవుతుందో. దాదాపు ఇక్కడ మనకు ఒక 10 minutes అయితే పట్టింది అనమాట. దగ్గరికి అయితే వచ్చాం టికెట్ టోకెన్ తీసుకోవడానికి. ఎక్స్చేంజ్ కూడా ఉందన్నమాట మన దగ్గర 20 రూపీస్. దాదాపు 10 minutes వెయిట్ చేసిన తర్వాత మనకైతే మురుడేశ్వర్ రాజగోపురం చూడడానికి, తర్వాత సిటీ వ్యూ చూడడానికి అయితే టోకెన్ అయితే దొరికింది అనమాట. ఇక్కడ చాలా బాగుంది అనమాట. ఎలా అంటే లిమిటెడ్ ఉంటాయి, లిమిటెడ్ టోకెన్స్ ఇస్తారు. లిఫ్ట్ లో ఎంత మంది పడతారో అంతమంది అనమాట. తర్వాత ఆపేస్తారు. ఎక్కువ తోసుకోకుండా ఉండడానికి చాలా మంచి పద్ధతి అయితే ఇక్కడ పాటిస్తున్నారు. లిఫ్ట్ లో వచ్చాక మనం 20 టికెట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు వ్యూస్ కానీ అన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. సో ఒక 5 minutes ఇక్కడ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. మనం ఏదైనా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు అది వర్త్ అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇలాంటి మంచి వ్యూస్ మనకు దొరికినప్పుడు అనమాట. సో ఇక్కడే మనం ఒక 10 minutes స్పెండ్ చేసినా కూడా తప్పులేదు. ప్రపంచంలోనే అతిపెద్ద 2వ శివుని విగ్రహం అన్నమాట. ఇది 123 అడుగులైతే ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం ఎక్కడుందో మీరు కామెంట్ చేయండి. ఇదైతే ప్రపంచంలో 2వ అతిపెద్ద విగ్రహం. 123 feet అయితే ఉంటుంది అనమాట. సో మురుడేశ్వర్ చరిత్ర, అది ఎలా, లైక్ మురుడేశ్వర్ దేనికి ప్రసిద్ధి, అది ఎందుకు వచ్చింది అనే విషయాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే నేను ఒక క్లిప్ అయితే ప్లే చేస్తా, స్టోరీ మీకు మొత్తం తెలిసిపోతుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి శివుడి దగ్గరికి రావణాసుడు వెళ్తారనమాట. వెళ్ళి లైక్ అతని ఆత్మలింగం కావాలంటే ప్రే చేస్తారు. ఇంకా శివుడు ఏమడిగినా ఇచ్చేస్తారు అనమాట. సో ఇచ్చిన తర్వాత దానికి ఏదైనా మరీ చెడుగా యూజ్ చేస్తారనే ఉద్దేశంతో రావణాసుడు తన సొంతూరికి తీసుకెళ్లే సమయంలో ఇలా గణపతికి ఇస్తారనమాట. ఇక్కడ మారువేషంలో ఉన్నది గణపతి. గణపతి కొద్దిసేపు పట్టుకోమని చెప్పిన తర్వాత శివుడు అలా సముద్ర స్నాన లేక నదీ స్నానం, సముద్ర స్నానం చేద్దామనేసి వెళ్తారనమాట. గణపతి ఒక 3 times పిలుస్తారు. నేను చాలా బరువైంది, నేను ఇక్కడ పెట్టేసి వెళ్తాను అనేసి. ఆత్మలింగం ఎలా అంటే ఒకసారి కింద పెట్టిన తర్వాత ఇంకక్కడే ఉండిపోద్ది. మరి దాన్ని ఎంత బలవంతులైనా తీసుకెళ్ళడానికి వీలు కలగదు అనమాట. సో అలా వీలు కలిగినప్పుడు ఇంకా గణపతి పెట్టేస్తాడు, కావాల్సి పెట్టేస్తాడు అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మలింగం అనేది అక్కడే పెద్దగా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇది గోకర్ణలో జరిగి ఉంటుంది. అప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి రావణాసుడికి చాలా కోపం వచ్చేదని ఏం చేస్తాడంటే ఆ విగ్రహాన్ని పగలగొట్టడానికి చూస్తాడనమాట. పగలగొట్టిన తర్వాత ముక్కలుగా ఏదైతే పడుతుందో ఆ యొక్క శివుని విగ్రహంలో నుంచి వచ్చిన భాగం ఏదైతే ఇక్కడ పడి ఉందో అదే మురుడేశ్వర్ చరిత్ర అయితే ఇక్కడే తెలిసిపోతుంది మనకి. ఇక్కడ రాజగోపురం వచ్చిన తర్వాత ది బెస్ట్ వ్యూస్. ఇప్పటిదాకా మీరైతే మురుడేశ్వర్ చరిత్ర అయితే తెలుసుకున్నారు. తర్వాత రాజగోపురం నుంచి శివుని విగ్రహం అయితే చూశారు, బీచ్ వ్యూస్ కూడా చూశారు. ఇప్పుడు మురుడేశ్వర్ ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది, ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్, అసలు ఒక రోడ్ వే ఎలా ఉంటుంది అనేసి చూడబోతున్నాము. ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో అది ఫ్రంట్ వ్యూ అనమాట. ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్, ఒక రూట్, చాలా అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ హిల్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే పొగమంచు అనేది చాలా ఉందన్నమాట. సో మనం అక్కడి నుంచి స్ట్రైట్ అలా వచ్చేసాం. ఈ రూట్ నుంచి ఇలా వచ్చామన్నమాట టెంపుల్కి.
మనకి ఏదైనా స్టే ఉండాలి టెంపుల్ దగ్గరలో అంటే ఇక్కడ ఉంటాయి. ఇది ఒక బ్యూటిఫుల్ ఏరియా. ఇక్కడ మనం ఆపోజిట్కి దీనికి మనం ఏదైతే ప్రస్తుతం చూస్తున్నామో దీనికి ఆపోజిట్లో అయితే చాలా రష్గా ఉంటుందన్నమాట. వేవ్స్ కూడా చాలా ఉంటాయి. ఇటు సైడ్ ఎలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బోట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈ బోట్స్ ఎలా అంటే ప్రయాణికుల్ని తీసుకెళ్ళడం కాదు, ఎక్కువ ఫిషింగ్ బోట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు బోట్స్లో వల. మనం నెక్స్ట్ అయితే న్యూ ఫోన్ తీసుకోబోతున్నాం. అప్పుడు జూమింగ్ కానీ అన్ని మంచి లైక్ క్లారిటీ కంటెంట్ తెగబోతున్నాం. సో దానికోసం కూడా మీరు వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను మీకోసం నాకున్నటువంటి సండేని కూడా లెక్ చేయకుండా నేను సో బెస్ట్ వ్యూస్ కోసం అయితే ఇంత దూరం వచ్చాను. సో సపోర్ట్. రాజగోపురంలో ఉన్నటువంటి 4 వైపుల కిటికీల లైక్ 4 మనకు ఏదైతే ఉంటాయో వ్యూ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేసామన్నమాట. చాలా మంచి బ్యూటిఫుల్ షాట్స్ అయితే మీరు చూసేసి ఉంటారు. సో ఇంకా ముందు మురుడేశ్వర్లో మనం కొద్దిసేపు ఉండేసి లోకల్ ఏరియాస్లో ఎక్స్ప్లోర్ చేసి మనకు రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవుదాం. రాజగోపురం అయితే మనకు 18 ఫ్లోర్స్ అయితే ఉంటుంది అనమాట. టోటల్ ఇంకా ఎక్కువే ఉంటుంది, కానీ మనకు లిఫ్ట్ వచ్చేసి 18 ఫ్లోర్స్ వరకు అవైలబుల్ అయితే ఉంటుంది. సో లిఫ్ట్ రావడానికి మనకైతే టైం ఉంది కదా. లైక్ నేనైతే ఒకవేళ నాకు ఏదైనా హౌస్ కానీ ఏదైనా కట్టుకోవాలంటే నాకు విండో వ్యూ అయితే ఇలా ఉండాలన్నమాట. చాలా బాగుంటుంది. ఫైనలీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే రీచ్ అయ్యాం.